మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన రఘునందన్ రావుకు ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుండి అనేక ఆరోపణలు మరి ఎదురవుతున్నాయి. దీనికి సంబంధించి అసలు ఎలా స్పందిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారో వారిని అడిగి తెలుసుకుంది. సరే, ఇప్పుడు బీఆర్ఎస్ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూడొచ్చు. మీరు దుబ్బాకలో చెల్లని రూపాయి అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓడిపోయిండు, మల్కాజ్గిరిలో పార్లమెంటు గెలిచిండు. అదే మల్కాజ్గిరి ఎంపీగా వచ్చి కామారెడ్డిలో పోటీ చేస్తే కామారెడ్డిలో ఓడిపోయిండు. కాబట్టి ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తు ఉండదు, పొంతన ఉండదు. ఇది ముఖ్యమంత్రులుగా చేస్తున్న వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రులుగా చేస్తున్న వాళ్ళకి గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఉత్తగా నోరు ఉంది కదా అని రాజకీయాలు ఏది పడితే అది మాట్లాడడం అనేది వారి స్థాయికి తగదు. హరీష్ రావు అంటే ఆయనకు అర్థం కావాల్సింది ఏంటంటే కామారెడ్డిలో ఇదే కాషాయం కండువ అదే చంద్రశేఖరరావును ఓడగొట్టింది. మరి రేపటి నుంచి మీ మామ ఏం ముఖం పెట్టుకొని 119 నియోజకవర్గాలు తిరుగుతాడు, లేదా 17 పార్లమెంట్లు తిరుగుతాడు? కామారెడ్డిలో చెల్లని కేసీఆర్ వేరే నియోజకవర్గాలు ఎట్లా చెల్లుతాడు? కాబట్టి మీరు నన్ను ఒకటంటే నా నుంచి 4 పడాల్సి వస్తుంది. వాటికి సిద్ధంగా ఉన్నప్పుడు మాట్లాడండి, నేను కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాను. మెదక్ ఎంపీగా పోటీ చేసిన మీరు ప్రజలకు ఏం చెప్పి ఓట్లు అడుగుతున్నారు? ఈ దేశం లోపల ఏదైనా ఒక గ్యారంటీ ఇస్తే అమలు చేసేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందంటే అది నరేంద్ర మోడీ గారి గ్యారంటీ. కాంగ్రెస్ పార్టీ కేవలం హామీలు మాత్రమే ఇస్తుంది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, పునర్విభజన చట్టం రాస్తే కూడా దాంట్లో కూడా హామీలనే రాసింది, చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు కూడా. కానీ మోడీ గారు చెప్పిందే చేస్తారు, చేసేది మాత్రమే చెప్తారు. అందుకనే మోడీ గ్యారంటీ అంటే తప్పకుండా అమలయ్యే గ్యారంటీ అనేది మెదక్ ప్రజానికని నమ్ముతుండ్రు. రాజకీయాలకు మోడీ గారు ఏమి ఇచ్చారు అనేది ఇంత పెద్ద పుస్తకం వేసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారికి పంపిస్తా ఉన్నాను. కావాలంటే మీకు కూడా ఒకటి ఇస్తాను, చదివి మెదక్కు మోడీ గారు ఏం చేశారో అప్పుడు ఆలోచించు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీలో నిలిచిన వెంకటరామరెడ్డి, నేను 70,000 కోట్లు కావచ్చు, మిగతా ఎంతైనా డబ్బు పెట్టి నేను అభివృద్ధి చేస్తాను, నాకు ఓట్లు వేయండి అంటాను. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? 2021లో ఆయన ఎమ్మెల్సీ గెలిచిండు వెంకటరామరెడ్డి. ఒకవేళ నిజంగా ఆయన దగ్గర మీరన్న 70,000 కోట్లు, 1,00,000 కోట్లు ఉంటే మరి 2021 నుంచి ఇలా మనం 2024 మే నెలకు వస్తూ ఉన్నాం ఎన్నికల ముందుకు వచ్చేసరికి. మరి ఈ 3.5 సంవత్సరాల నుంచి ఎందుకన్నా మరి 3 కోట్లు ఖర్చు పెట్టలేదు? ఎవరైనా చచ్చిపోతే ఒకసారి రాలేదు? నీది మెదక్ జిల్లా అయితే మెదక్ జిల్లాలో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కదా. మొన్ననే బీఆర్ఎస్ వాళ్ళు ఉత్తరం రాసిరు కదా రేవంత్ రెడ్డి గారికి, 200 మంది రైతులు చచ్చిపోయారని. మరి మనిషికి 10 లక్షలు ఎందుకు ఇవ్వలేదన్నా? 70,000 కోట్ల ఆస్తులు ఉన్నవానికి మనసు ఉండాలి కదన్న. ఆస్తి ఎంత ఉంటుందన్న? ఎంగిల్ చేతితోటి బిచ్చమైన వెంకటరామరెడ్డికి మా మెదక్ ఓట్లు ఎందుకు వేస్తారన్న? కాంగ్రెస్ పార్టీలకు చాలా మంది బీఆర్ఎస్ నేతలు కానీ బీజేపీ నేతలు కానీ చేరుతున్నారు. అసలు దీని ప్రభావం ఈ ఎన్నికలపైన ఉంటుందా ఉండదు? భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా పోయి కాంగ్రెస్లో చేరినట్టు నేను చూడలేదన్నా. బీఆర్ఎస్ పచ్చగా ఉన్న రోజులు బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు బీఆర్ఎస్ ఎండిపోయిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ ఖాళీ చేస్తారు. అది కేసీఆర్ చేసిన తప్పే. పక్క పార్టీ వాళ్ళని తీసుకొచ్చుకొని పార్టీ బలోపేతమైంది అని ఆయన ఆలోచన విధానమే తప్పది. అక్కడనే ఆయనకు దెబ్బ తగిలింది. నేటి ఫిరాయింపుదారులే రేపటి పిరంగులు అవుతారని నేను 2013లో చెప్పిన. ఇప్పుడు అవే ఒక్కొక్కటి పిరంగి అయి పేలుతుంది. చంద్రశేఖరరావుకి ఏం చేయాలని అర్థం కాక బస్సు వేసుకొని ఊర్లో పంట వస్తున్నాడు. ఎట్లా చూడొచ్చు సార్ కేసీఆర్ బస్సు యాత్రను, ఆయన స్టిక్ పట్టుకొని నడవడాన్ని? అసలు ఎఫెక్ట్ ఉంటుందా? ప్రజలు నమ్ముతారా నమ్మరా? సింపతి గెయిన్ కోసం ఆడుతున్నటువంటి ఒక నయా నాటకం. సారు కారు 16 ఢిల్లీలో సర్కార్ అని అధికారంలో ఉన్న రోజు స్లోగన్ ఇస్తేనే సింగిల్ డిజిట్ కన్ఫైన్ అయింది బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ ఏముందని వేయాలన్నా వాళ్ళకి? ఎందుకు వేయాలన్నా? సారు లేడు, కారు లేదు, 16 రావు, ఢిల్లీలో సర్కార్ అసలే లేదు. ఫామ్ హౌస్లో మంచిగా వ్యవసాయం చేసుకొని మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండకుండా ఈ చివరి ఏజ్ లోపల ఎందుకు సార్ వారి కష్టం? నన్ను అడుగుతానైతే ఎండలలో వారు తిరుగుడు వేస్టు, ఆ ఏసీ బస్సుకు డీజిల్ దండుగు. కాబట్టి ఫామ్ హౌస్లో మంచిగా వ్యవసాయ పరిశోధన క్షేత్రాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటే తెలంగాణ ప్రజలకు మంచి బెండకాయలు, ఆలుగడ్డలు, ఇట్లాంటి క్యాప్సికం లాంటి కొత్త వంగడాలని తయారు చేసిస్తే బాగుంటుంది అనేది నేను కేసీఆర్ గారికి ఇచ్చే సూచన. మీ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ కూలుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అంటారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఈ మాట మేము చెప్పేదానికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటల్ని మీరు ప్రాపర్గా అనలైజ్ చేస్తే తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గారు నేను గేట్లు తెరిచినా అని చెప్తున్నాడు. గేట్లు తెరిస్తే 2 ప్రమాదాలు ఉంటాయి. గేట్లు ఎందుకు తెరిచిండు? ఆయనే అవతల ఉన్న వాళ్ళు లోపలికి వస్తారని ఆయన గేట్లు తెరిచిండు. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాల్సింది ఏంటంటే కాంగ్రెస్ చరిత్ర ఏంటంటే లోపల ఉన్న వాళ్ళు కూడా గేటు దాటి బయటకు పోతారేమో, జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు ఆయన. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందంటే అంటే కాంగ్రెస్ పార్టీ తెరిచిన గేట్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే రేవంత్ రెడ్డి ఓపెన్ చేశారో ఆ గేట్లు తెరవడం వల్ల లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళొచ్చు, బయట ఉన్న వాళ్ళు లోపలికి రావచ్చు. దీన్ని పొంచి ఉన్న ప్రమాదం అని చెప్తున్నారు ఫోటో స్టూడియో.